హీరోయిన్ కంట తడి పెడితేనో, హీరోయిన్ చెయ్యి తగిలితేనో, లేకపోతే హీరో వచ్చి బాధపడితేనో హీరోయిన్ గుండె తిరిగి కొట్టుకోవడం, హీరో గుండె తిరిగి కొట్టుకోవడం చూసాం. చచ్చిపోయి ఆత్మ వెళ్ళిపోతుంది, వెనక్కి రావడం. ఇది సినిమాటిక్గా సాధ్యం, కానీ నిజ జీవితంలో సాధ్యమా అంటే ఆగిపోయిన గుండెని 90 నిమిషాల తర్వాత కొట్టుకునేలా చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన ఇది. దాదాపు 90 నిమిషాల పాటు ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పునరుద్ధరించారు. తద్వారా అతడికి పునర్జన్మ ప్రసాదించారు. సుభాకాంత్ సాహు అనే ఈ జవాన్ వయసు 24 ఏళ్ళు. గత నెల 1న అతడు తీవ్ర అనారోగ్య సమస్యలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి గుండె ఆగిపోయింది. 40 నిమిషాల పాటు సంప్రదాయ సిపిఆర్ని వైద్యులు నిర్వహించారు. అయినా గుండెలో ఎలాంటి చలనం లేదు. చర్చోపచర్చల అనంతరం ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియోపల్మనరీ రెససిటేషన్ ప్రయోగించాలని వైద్య బృందం నిర్ణయించింది. డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా నేతృత్వంలో బృందం ఎక్స్ట్రా కార్పోరియల్ వెంటిలేషన్ ఆక్సిజనేషన్ ఎక్మోతో చికిత్స ప్రారంభించింది. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. అయితే లయ సక్రమంగా లేదు. 30 గంటల తర్వాత గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడింది. 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. గుండె ఊపిరితిత్తులు పనితీరు సరిగా లేని వాళ్ళకి తోడ్పాటు అందించడానికి ఎక్మోను ఉపయోగిస్తారు. ఇది వేర్వేరుగా ఉమ్మడిగా ఊపిరితిత్తులు గుండె విధుల్ని నిర్వర్తిస్తుంది. తాజాగా సైనికుడికి నిర్వహించిన ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదే అయినా గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నాడని చెప్పారు.